మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు గోధుమ పిండితో స్వీట్ బొండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదే కాబట్టి గోధుమ పిండితో స్వీట్ బొండా వేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టి దానిలో 1 కప్పు బెల్లం వేద్దాం. దీనిలో 1 కప్పు వాటర్ కూడా వేసి 1 కప్పు నీళ్లు కూడా వేసి బెల్లం కరిగించుకుందాం. ఇది పాకం రాక్కర్లేదు, పాకం వచ్చేంత వరకు చూడక్కర్లేదు, బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరిగించిన బెల్లం నీళ్లు వేసి ఒకసారి కలుపుకుందాం. ఈ బెల్లం సిరప్ని వడకడదాం. బెల్లంలో ఏమైనా నలకలున్నా పోతాయి కాబట్టి ఇలా వడకట్టి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో మరొక కప్పు గోధుమ పిండి వేసి బాగా కలుపుకుందాం. ఇది కలిసిన తర్వాత మిగిలిన ఈ బెల్లం నీళ్ళను కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ బెల్లం సిరప్తో ఈ పిండి బాగా మొత్తం కలుస్తుంది. ఇప్పుడు దీనిలో మరొక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకుందాం. పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఉండాలి. బోండా వేసుకోవడానికి అనువుగా ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఇలా కలిపి ఉంచిన ఈ గోధుమ పిండిని చిన్న చిన్న బోండాల్లా వేద్దాం. ఇలా చిన్న చిన్న సైజులో ఇలా బోండాల్లా వేసి వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఉన్న పిండి కూడా అలా వేసుకొని తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని గోధుమ పిండితో స్వీట్ బోండా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.